శనివారం 3వ విడత ప్రజా దర్బార్ కార్యక్రమం తిరుపతి పార్లమెంట్ కార్యాలయం నందు అధ్యక్షులు గొల్లా నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో జరిగింది. తిరుపతి పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల నుండి కూడా ప్రజా సమస్యలపై ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సమస్యలు విన్నవించుకొని అర్జీలను అందజేశారు. తిరుపతి పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల నుండి కూడా ప్రజా సమస్యలపై ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సమస్యలు విన్నవించుకొని అర్జీలను అందజేశారు. వచ్చిన అర్జీలను పరిశీలించి బాధితులతో మాట్లాడి వివరాలన్నింటినీ సేకరించిన అనంతరం మీడియా పత్రికల వారితో అధ్యక్షులు నరసింహ యాదవ్ మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో కొంతమంది కార్పొరేటర్లు వారి డివిజన్ల నందు కొంతమంది ప్రజల భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నించారని, ఆ సమస్యలపై పెద్ద ఎత్తున అర్జీలు అందాయని చెప్పారు. విదేశీ విద్యలు అందిస్తామనే నెపంతో 200 మంది విద్యార్థుల వద్ద సుమారు ఒక్కొక్కరి వద్ద 15 లక్షల రూపాయలు వసూలు చేసిన ఉదంతం ఈరోజు అర్జీ రూపంలో ప్రజా దర్బార్లో వెలుగు చూసిన ఘటనపై దిగ్భ్రాంతికి గురైనానని తెలిపారు. జరిగిన సంఘటనపై బాధితులు ఎన్నిసార్లు గత ప్రభుత్వంలో పోలీసులకు అధికారులకు ఫిర్యాదు చేసి మొరపెట్టుకున్నా వారికి ఏమాత్రం న్యాయం జరగక ఆత్మహత్యలే శరణ్యమని వాపోయారని చెప్పారు. జరిగిన ఉదంతాన్ని వెంటనే ఛేదించి విద్యార్థులకు వారి కుటుంబ సభ్యులకు తగిన న్యాయం చేకూర్చాలని, అదేవిధంగా బాధ్యులైన మోసం చేసిన నేరస్తులను అరెస్టు చేసి శిక్ష పడే విధంగా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆరోగ్యరీత్యా డయాలసిస్ చేసుకుంటున్న వారి పూర్తి వివరాలను ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు వెంటనే కలెక్టర్ వారి కార్యాలయానికి పంపించాలని కోరారు. అలా బాధితుల వివరాలను పేర్లను పంపని వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలలో భాగంగా పెన్షన్ డబ్బులు అందక చాలా నష్టపోతున్నారని చెప్పారు. కావున వెంటనే అలాంటి బాధితులను ఆదుకోవాలని ఆసుపత్రి అధికారులకు సూచించారు. తిరుపతి స్మార్ట్ సిటీ పనులలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని ఫిర్యాదులు అందాయని చెప్పారు. వాటిపైన కూడా సమగ్రంగా స్మార్ట్ సిటీ నిధులు గత వైసీపీ హయాంలో ఖర్చు పెట్టిన తీరు, పని వివరాలు, ఏ విధంగా మొదట పనులకు సంబంధించి ఎస్టిమేషన్ ఒక విధంగా, తరువాత ఎస్టిమేషన్స్ ఏ విధంగా భారీ ఎత్తున పెంచారు అనే దానిపై కూడా అనేక కంప్లైంట్లు ఆఫీస్కి రావడం జరిగిందని తెలిపారు. స్మార్ట్ సిటీ నిధులు భారీగా అధికార పార్టీ నాయకులు, కాంట్రాక్టర్లు దోచిన డబ్బుపై సమగ్ర విచారణ జరిపించాలని వినతులు రావడం జరిగిందని చెప్పారు. ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తున్న వేదిక తిరుపతి పార్లమెంట్ కార్యాలయమని చెప్పారు. ప్రజలందరూ తమ సమస్యలను ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల్లోగా విన్నవించుకోవాల్సిందిగా కోరారు. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజా దర్బారు నిర్వహిస్తూ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉన్నారు. అదేవిధంగా నారా లోకేష్ గారు మంత్రివర్యులు, విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా ప్రజా దర్బారు నిర్వహించి సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టడం జరిగింది. వారి అడుగుజాడల్లోనే తిరుపతిలో ప్రథమంగా కూడా ఈ ప్రజా దర్బారు నిర్వహించడం జరుగుతుంది. ఇది కంటిన్యూగా కూడా జరుగుతుంది. ఎవరు బాధితులున్నా, ఎవరికి అన్యాయం జరిగినా, ఎవరు ఇబ్బంది పడినా వారందరూ కూడా ఖచ్చితంగా కూడా ఇక్కడ మీరు ఇచ్చిన ప్రతి అప్లికేషన్ కూడా సంబంధిత అధికార దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం కృషి చేయడం జరుగుతుంది. పార్టీ ప్రభుత్వానికి వారధిగా వ్యవహరిస్తూ ఇక్కడ కూడా స్థానికంగా కూడా కొంతమంది కార్పొరేటర్లు వేరే వాళ్ళ భూమికి సంబంధించి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇప్పుడే రావడం జరిగింది. కార్పొరేటర్లు దౌర్జన్యంగా కూడా ఆక్రమించారని చెప్పడం, వాళ్ళంతా కూడా వడమాలపేట, పుత్తూరు నియోజకవర్గాలకు సంబంధించిన బాధితుల స్థలాలు కొని వాళ్ళు ఇబ్బంది పడడం, ఈ విధంగా అనేక సమస్యలు కూడా భూదీనికి సంబంధించినవన్నీ కలెక్టరేట్కి, అదేవిధంగా ఎస్పీ గారికి కూడా దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. కాబట్టి తిరుపతి పార్లమెంటు కార్యాలయం ప్రజల యొక్క వినతులు స్వీకరించి వాటి పరిష్కారం కోసం ఎప్పుడు కూడా తెరిచే ఉంటుందని కూడా తెలియజేస్తూ ప్రతి శనివారం కూడా ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఇక్కడ మేము మా పార్టీ ఏదైతే తెలుగుదేశం పార్టీ పార్లమెంటు కమిటీ నాయకులందరూ కూడా మీకు అందుబాటులో ఉంటారని కూడా తెలియజేస్తాం.